సిలబస్. ఈ క్యాలిక్యులస్ అనే దాని గురించి ఒకసారి మనం డిస్కస్ చేసేటప్పుడు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు మొబైల్స్ ఈ మధ్య బాగా ఉన్నాయి కదా, అందరి దగ్గర ఎవరి దగ్గర చూసినా కానీ మొబైల్స్ కనబడుతూ ఉంటాయి, అవునా? మొబైల్స్ దట్టు స్మార్ట్ ఫోన్స్ చాలా మంది దగ్గర ఉంటాయి, స్మార్ట్ మొబైల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను అనేది ఏంటి అంటే, ఈ మొబైల్స్లో ఎవరైనా కానీ ఫోన్ తీసుకుంటున్నారు అని అంటే మ్యాక్సిమం ఫోకస్ చేసేది ఏంటి అని అంటే, దాంట్లో ఫొటోస్ ఎక్కువ తీసుకోవడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువ కనబడితే ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఎవ్రీ వన్ ఈజ్ ఫోకసింగ్ ఓన్లీ టు టేక్ వన్ టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్, అంతే కదా? మ్యాక్సిమం దాంట్లో కెమెరా ఎలా ఉంది అన్న దాని మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్క దానికి 64 ఎంపీలు ఉంటాయి, 24 ఎంపీలు ఉంటాయి, అట్లా డిఫరెంట్ కెపాసిటీ తోటి మనకి కెమెరాస్ కనబడుతూ ఉంటాయి మొబైల్స్లో. ప్రాబ్లం ఏంటి అని అంటే, మీరు ఎప్పుడైనా ఫోటోగ్రాఫ్ ఒకటి మనం ఎవరిదైనా తీసిన తర్వాత కెమెరాలో, దాంట్లో మీకు ఫిల్టర్స్ అని ఒకటి ఉంటాయి, ఐడియా ఉందా? ఫిల్టర్స్ అంటే దాని అర్థం ఏంటి? ఎంత అగ్లీగా ఉన్నా కానీ దాన్ని మనం వెరైటీ ఆఫ్ డిఫరెంట్ కలర్స్లో కానీ డిఫరెంట్ స్టైల్స్లో కానీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే బ్లాక్ అండ్ వైట్లో తీసుకోవచ్చు, బ్రైట్ కలర్లో తీసుకోవచ్చు, ఇంకా డిఫరెంట్ వేస్లో, అంటే డిఫరెంట్ ఎఫెక్ట్స్ అనేది కూడా మనం యాడ్ చేయడానికి ఇక్కడ వీలవుతూ ఉంటుంది. అంటే ఒరిజినల్ ఫోటోగ్రాఫ్ని మీరు ఏం చేస్తున్నారంటే, యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఫర్ యువర్ ఫోటోగ్రాఫ్. ఈ చేంజెస్ అనేది రావాలి అంటే దాని బ్యాక్గ్రౌండ్లో మనం ఏదో ఒకటి సాఫ్ట్వేర్ని క్రియేట్ చేయాలి. ఆ సాఫ్ట్వేర్ అంతా ఎక్కడి నుంచి వస్తుందంటే, దిస్ ఈజ్ ఓన్లీ బికాస్ ఆఫ్ క్యాలిక్యులస్ పార్ట్. Calculus part is nothing but it is a mathematical subject which is going to study the different changes in a function. అంటే మన ఫంక్షన్లో ఓ ఫంక్షన్ ఇచ్చారు, ఫంక్షన్ అంటే ఇక్కడ ఫోటోగ్రాఫ్ అనుకోండి. ఈ ఫోటోగ్రాఫ్కి సంబంధించిన డిఫరెంట్ చేంజెస్ మీరు ఏది చేయాలన్నా దానికి మనం ఎక్కువ యూజ్ చేసే మ్యాథమెటికల్ టూల్ ఏంటి అని అంటే క్యాలిక్యులస్ అనే పార్ట్ని యూజ్ చేస్తారు. సో అందుకని మనం డెఫినెట్గా ఎలా చేస్తాం, ఏ మ్యాథమెటికల్ స్టడీ ఆఫ్ చేంజెస్ ఆఫ్ ఎ గివెన్ ఫంక్షన్ ఈ జనరల్లీ సెట్ టు బి క్యాలిక్యులస్. అంటే ఎక్కడ చేంజ్ అనేది కనబడుతుంది అని అంటే మ్యాక్సిమం యు ఆర్ గోయింగ్ టు అప్లై క్యాలిక్యులస్ పార్ట్. నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఏం చేస్తారంటే, మ్యాక్సిమం రెడీ అయ్యేటప్పుడు మీరు మిర్రర్ని యూజ్ చేస్తారు గ్యారంటీగా. మిర్రర్ని యూజ్ చేయకుండా ఉంటారా? మిర్రర్ అద్దాన్ని చూస్తారు కదా, ఎవరు చూడరా? అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్ ఏంటి అని అంటే మిర్రరే, అవునా? అద్దం చూడకుండా వాళ్ళు ఏం చేయడానికి ఛాన్స్ లేదు. ఉన్నావమ్మా మనస్సుని? అద్దం చూస్తాను. ఇప్పుడు నేను మనస్సునే ఎగ్జాంపుల్ ఇస్తా. అమ్మాయిది సపోజ్ ఇప్పుడు ఒక 15 years ఉంది అని అనుకున్నావు. అమ్మాయి ఎగ్జాంపుల్, అమ్మాయిది, నువ్వు 15 కాదు, నువ్వు ఎక్కువనే ఉంటావు, కానీ నేను ఎగ్జాంపుల్, అమ్మాయి ఒక 15 years ఉంది. ఇప్పుడు అమ్మాయి ఫేస్ ఒక్కసారి చూసుకుంటే అమ్మాయి ఫేస్ అనేది ఒక రకంగా కనబడుతూ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఒక 10 years అప్పుడు అమ్మాయి ఫేస్ ఎట్లా ఉంటుంది అనేది చెక్ చేస్తా. ఇప్పుడు ఆ ఫేస్కి ఈ ఫేస్కి ఏమైనా లింక్ ఉంటుందా చెప్పండి? ఏమన్నా చేంజెస్ కనబడతాయమ్మా మనస్సుని? అంటే మీరు ఈ 5 years గ్యాప్ అని కాదు, ఈవెన్ 1 day గ్యాప్ ఇచ్చినా కానీ యు ఆర్ గోయింగ్ టు అబ్జర్వ్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ యువర్ ఫేస్. అమ్మాయిలకనే కాదు, ఈవెన్ every human being, every living being is going to have lot of changes in the body structure and even face also. So ఈ డిఫరెంట్ చేంజెస్ని మనం ఈవెన్ తెలుసుకోవాలి అని అంటే అగైన్ యు ఆర్ గోయింగ్ టు యూస్ క్యాలిక్యులస్ పార్ట్ ఓన్లీ. అంటే క్యాలిక్యులస్ని యూజ్ చేసుకుంటూ ఎంతవరకు చేంజెస్ వచ్చాయి, ఎలా వచ్చాయి అనేది మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు అంతేకాదు, మెడికల్ ఫీల్డ్కి వెళ్ళారనుకోండి, ఈ మెడికల్ ఫీల్డ్లో ఏం చేస్తారు అని అంటే బ్లడ్ ప్రెషర్ని చెక్ చేయడం కానీ, లేకపోతే క్యాన్సర్కి సంబంధించింది కానీ, ఇట్లా మనం బాడీలో సంబంధించిన ఏ డిసీజ్కి సంబంధించిందైనా డిఫరెంట్ చేంజెస్ ఎప్పుడు అయినా కానీ ఐడెంటిఫై చేయాలి అని అంటే మ్యాక్సిమం యు ఆర్ గోయింగ్ టు యూస్ ద మ్యాథమెటికల్ హెల్ప్, దట్ టు ఇట్ ఈస్ ఎ క్యాలిక్యులస్ పార్ట్. సో అందుకనే క్యాలిక్యులస్ అనగానే ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ డీల్స్ విత్ ద చేంజెస్ ఆఫ్ ఎ ఫంక్షన్. అంటే ఎక్కడ మనకి చేంజెస్ గురించి ఐడెంటిఫై చేయాలన్నా maximum you are going to use this calculus part, and this calculus it is going to based on certain principles.
ఇది ఏం చేస్తుందంటే కొన్ని ప్రిన్సిపల్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ ప్రిన్సిపల్స్ మనం ఏమంటామనంటే మీన్ వాల్యూ థీరమ్స్ అని అంటారు. సింప్లీ ఇట్ ఈస్ డినోటెడ్ బై MVT. సో వాట్ ఎవర్ మే బి ద ప్రిన్సిపల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ద క్యాలిక్యులస్ టోటల్లీ బేస్డ్ ఆన్ వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ మెయిన్ వాల్యూ థీరమ్స్ అంటారు. మళ్ళీ ఈ మెయిన్ వాల్యూస్ థీరమ్స్ని మళ్ళీ 2 టైప్స్ లాగా డివైడ్ చేశారు. One is we called as generalized mean value theorems and the second one is centralized mean value theorems అన్నారు. Again this generalized mean value theorems divided into 3 cases. ఒకటి Rolle's mean value theorem, second Lagrange mean value theorem and third one Cauchy mean value theorem అని అంటారు. Cauchy mean value theorem. అమ్మా Cauchy mean value theorem. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ దాన్ని మళ్ళీ 3 కేసెస్ లాగా డివైడ్ చేశారు. సెకండ్ దానికి వచ్చేసి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ టేలర్ సిరీస్ అండ్ మ్యాక్లారెన్స్ సిరీస్ అన్నారు. సో ఓవరాల్ గా మనకి 5 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మీన్ వాల్యూస్ థీరం లో. ఈ 5 మనం క్లోజ్ చేసిన తర్వాత బాబు ఇక్కడ ఏదో అడిషనల్ గా ఇంకొక వాయిస్ వస్తున్నది. అట్లా వాయిస్ వచ్చినప్పుడు బెటర్ మీరు మ్యూట్ చేసుకోండి, ఇబ్బంది కాకుండా ఉంటుంది. సో ఇక్కడ బేసికల్లీ మెయిన్ వాల్యూ థీరమ్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ ఓన్లీ 2 కేటగిరీస్, జనరలైజ్డ్ అండ్ సెంట్రలైజ్డ్ అంటారు. అయితే ఈ జనరలైజ్డ్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారు అని అంటే మనం అన్ని చేంజెస్ని క్యాలిక్యులేషన్ చేయట్లేదు. ఇక్కడ ఏం చేస్తారు అంటే ఒక చిన్న లాజిక్ ఇచ్చారు. ద జనరలైజ్డ్ మెయిన్ వాల్యూ థీరమ్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ వాల్యూ ఇన్ ఎన్ ఇంటర్వల్. అంటే మనకు ఒక ఇంటర్వల్ కనుక ఇచ్చేసి ఆ ఇంటర్వల్లో ఏ వాల్యూ తీసుకుంటుంది, మనకి ఆ ఫంక్షన్ అనేది ఏ వాల్యూ తీసుకుంటుంది అనేది ఐడెంటిఫై చేయాలి అని అంటే యూ కెన్ యూజ్ జనరలైజ్డ్ మెయిన్ వాల్యూ థీరమ్స్. ఓన్లీ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ ఏ వాల్యూ ఇన్ ద గివెన్ ఇంటర్వల్ అన్నట్టు. అదే సెంట్రలైజ్డ్ మీన్ వాల్యూ థీరమ్స్ ఉన్నాయనుకోండి, దిస్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ ఏ గివెన్ ఫంక్షన్. అంటే ఒక ఫంక్షన్ మనకి ఇచ్చినప్పుడు దాని ఎక్స్పాన్షన్ అనేది ఎట్లా వస్తుంది అని అంటారు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు e⁻x సంబంధించిన ఎక్స్పాన్షన్ తెలుసు, ఐడియా ఉందా? ఇది 1 + x + x² / 2 ఫ్యాక్టోరియల్ + x³ / 3 ఫ్యాక్టోరియల్ + సో ఆన్ అంటారు. అంటే మనకి ఒక ఫంక్షన్ ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్ని ఎలా ఎక్స్పాన్షన్ చేయాలి, దట్ ఎక్స్పాన్షన్ కెన్ బి డన్ విత్ ద హెల్ప్ ఆఫ్ సెంట్రలైజ్డ్ మెయిన్ వాల్యూ థీరమ్స్ అంటారు. సో జనరలైజ్డ్ అనేది దేనికి యూజ్ చేస్తారు అని అంటే హియర్ జస్ట్ యు ఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ ఏ వాల్యూ ఇన్ ద గివెన్ ఇంటర్వల్, whereas centralized is nothing but it is going to expand a given function in the interval అన్నట్టు. సో మనకి చేంజెస్ గురించి స్టడీ చేయాలి అని అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ మనం అన్నిటి మీద ఫోకస్ చేయకుండా జస్ట్ యు ఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ 2 డిఫరెంట్ కేటగిరీస్, జనరలైజ్డ్, సెంట్రలైజ్డ్. జనరలైజ్డ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ఏ వాల్యూ ఇన్ ద ఇంటర్వల్, సెంట్రలైజ్డ్ యూజ్డ్ టు ఎక్స్పాండ్ ద గివెన్ ఫంక్షన్. ఈ రెండింటి మీదనే మనం ఫోకస్ చేసేస్తే యూ కెన్ క్లోజ్ యువర్ యూనిట్ నెంబర్ 4. సో వన్స్ అగైన్ ఐఎమ్ గివింగ్ యూ calculus is nothing but it is a branch of the mathematics which is going to deal with the changes of a function. Changes ekkada ganabadte real life lo, there you can apply your calculus part, and these are totally based on certain principles. We are calling it as mean value theorems antaru. ఈ మెయిన్ వాల్యూ థీరమ్స్ ని మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసాం, జనరలైజ్డ్ ఒకటి, సెంట్రలైజ్డ్ ఒకటి. జనరలైజ్డ్ అనేది ఓ వాల్యూని ఐడెంటిఫై చేయడానికి, సెంట్రలైజ్డ్ అనేది ఓ ఫంక్షన్ని ఎక్స్పాన్షన్ చేయడానికి. అగైన్ జనరలైజ్డ్ డివైడెడ్ ఇంటూ 3 కేసెస్. రోల్, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్. రోల్స్ మెయిన్ వాల్యూ థీరం, సెకండ్ లాగ్రాంజ్ మెయిన్ వాల్యూ థీరం, థర్డ్ కోషీ మెయిన్ వాల్యూ థీరం అన్నారు. అదే సెంట్రలైజ్కి వచ్చేసి ఒకటి టేలర్ TAY అని రాశాను, మీరు అనుకున్న టేలర్ కాదు, ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మ్యాథమెటిషియన్. టేలర్స్ సిరీస్ ఒకటి, మ్యాక్లారెన్స్ సిరీస్ అన్నట్టుగా రాశారు. ఈ 5 మనం కంప్లీట్ చేసేసి ఇంకొక బీటా అండ్ గామా ఫంక్షన్ కనుక చేసేస్తే ఈ యూనిట్ 4 అనేది క్లోజ్ అవుతుంది. ఈజీగా ఉంటుంది. హియర్ ఆల్సో యు ఆర్ నాట్ గోయింగ్ టు యూజ్ ఎనీ మ్యాట్రిక్స్ ఆపరేషన్, జస్ట్ దెర్ ఆర్ గివింగ్ సర్టన్ ప్రిన్సిపల్స్. బేస్డ్ ఆన్ ద ప్రిన్సిపల్స్ ఓన్లీ you are calculating your final value. Okay, now you make heading, it is unit 4 calculus. Heading raseyandi, calculus.
దాంట్లో రాసేయండి. A branch of the mathematics, a branch of the mathematics, a branch, B-R-A-N-C-H, a branch of the mathematics, a branch of the mathematics deals, D-E-A-L-S, deals with the changes of a function, deals with the changes of a function, changes of a function, changes of a function is called calculus, is called calculus, is called calculus. Next line lo, it uses the different principles, it uses the different principles, it uses the different principles called as mean value theorems, called as mean, M-E-A-N, mean value theorems, called as mean value theorems. Next line, these are divided into two types. These are divided into two types. These are divided into two types. Divided into two types. Number one, generalized mean value theorems, generalized mean value theorems, generalized mean value theorems. Number two, centralized mean value theorems, centralized mean value theorems, centralized mean value theorems. Next line lo, the generalized mean value theorems, the generalized mean value theorems, generalized mean value theorems, generalized mean value theorems are the principles, are the principles, are the principles used to identify, used to identify, used to identify a value, used to identify a value in an interval of the function, in an interval of the function. The generalized mean value theorems are the principles used to identify a value in an interval of the function, in an interval of the function. Full stop. These are divided into three categories. These are divided into three categories. Three categories. Number one, అక్కడ చూడండి స్క్రీన్ మీద కనబడుతుంది, రోల్స్ మీన్ వాల్యూ థీరం. రోల్ అనేటోడు పేరు అన్నటువంటి, రోల్ నంబర్ కాదు అది, ఆయన పేరు. రోల్స్ మీన్ వాల్యూ థీరం, రోల్స్ మీన్ వాల్యూ థీరం. నెంబర్ టూ, లాగ్రాంజ్, LAGRANG, ఆరెంజ్ కాదమ్మా, లాగ్రాంజ్, లాగ్రాంజ్ మీన్ వాల్యూస్ థీరం, లాగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. నెంబర్ త్రీ, కోషి, వీన్ ఎక్కడో విన్నాం కదా, వీని పేరు ఎక్కడ విన్నాం? కోషి రూట్ టెస్ట్, ఇంటిగ్రల్ టెస్ట్ కూడా ఉంది. కోషి మీన్ వాల్యూ థియరం, సేమ్ క్యాండిడేట్, వాడు ఆల్రౌండర్ అన్నట్టు, అన్నిట్లా కనబడుతూ ఉంటాడు. కోషి మీన్ వాల్యూ థియరం. రైట్. నెక్స్ట్ లైన్లో, ద సెంట్రలైజ్డ్ మీన్ వాల్యూ థియరమ్స్,
the centralized mean value theorems are the principles. Centralized mean value theorems are the principles used to expand expand used to expand of a function in an interval, used to expand of a function in an interval, continuation lo. These are divided into two categories. Number one, Taylor's series, TAY, LOR. మామూలుగా మీరు అనుకునే టైలర్ TAI అని రాస్తారు, ఇక్కడ TAY, LOR, Taylor's series. నెంబర్ 2, McLaren, మన పేరు అది, McLaren's series, Taylor's series and McLaren's series. ఓకే, మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ దాని ప్రకారంగా ఓ వాల్యూ క్యాలిక్యులేషన్ చేస్తారు, సెకండ్ది మాత్రం ఎక్స్పాన్షన్ చేస్తారు అన్నట్టు, అంతే, వేరే తేడా ఏం లేదు. నౌ యూ రైట్ డౌన్, ఐఎమ్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫస్ట్ టైప్. దాంట్లో మనకు 3 కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి, సో సైడ్ హెడింగ్ ఈజ్, ఇట్ ఈస్ రోల్స్ మీన్ వాల్యూ థీరం. దీంట్లో మనకు ప్రూఫ్ అనేది ఏది ఉండదు, జస్ట్ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, ఆ స్టేట్మెంట్ మనకు గుర్తుంటే దాని మీద ప్రాబ్లమ్స్లోకి ఎంటర్ కావచ్చు, అంతే, వేరే తేడా ఏం లేదు. రోల్స్ మెయిన్ వాల్యూ థీరం. సో జస్ట్ యూ రైట్ డౌన్ ద సైడ్ హెడింగ్ అండ్ ఐ జస్ట్ గివ్ యూ ఫస్ట్ స్టేట్మెంట్, ఎందుకంటే ఆ స్టేట్మెంట్ సేమ్ మనం ఇంతకుముందు టెస్టులు చేసినప్పుడు ఎట్లా అయితే ప్రొసీజర్లు రాసుకున్నామో, ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు రోల్ అనే అతను. మెయిన్ మనకు ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, జనరలైజ్డ్ మీన్ వాల్యూ థీరమ్స్లో ఓ వాల్యూ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి మనకి ఇచ్చిన ఇంటర్వల్లో, అది చేయడానికి ఈయన ఏం చేశాడంటే కొన్ని కండిషన్స్ ఇచ్చాడు అన్నట్టు. సో నేను ఆ కండిషన్ చెప్తాను, డైరెక్ట్లీ ఎంటర్ ఇన్ టు ద ప్రాబ్లమ్స్. రైట్, దాంట్లో రాసేయండి. ఇఫ్ a function వాళ్ళు ఏం చేశారంటే f of x అన్నట్టు ఒక ఫంక్షన్ తీసుకున్నారు. ఇఫ్ ఎ ఫంక్షన్ ఈజ్ సాటిస్ఫైయింగ్ the properties, if a function f of x is satisfying the properties of, and ఏం చేశారంటే ఒక ప్రాపర్టీ రాశారు. నెంబర్ 1, కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. నెంబర్ 2, differentiable in open interval a, b. Third one, f of a equal to f of b. మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నారు కదా ఇది, f of a equal to f of గత జన్మలో f of a equal to f of b. ఏదైనా ఒక ఫంక్షన్ తీసుకున్నప్పుడు ఆ ఫంక్షన్ అనేది ఈ 3 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ at least one point C belongs to open interval a, b, such that f dash of C equal to 0. f dash of C, it is equal to 0. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా
మనకి సి అనే వాల్యూ వస్తుంది అని చెప్తున్నారు. సో ఒకసారి మీకు చిన్న ఐడియా ఇస్తాను. రోల్ ఏం చేశారు అంటే has taken a function f of x. f of x means it is a function involving the single variable x అన్నట్టు. ఒక వేరియబుల్ తోటి ఉంది. ఆ వేరియబుల్ తోటి ఆ ఫంక్షన్ తీసుకున్న తర్వాత ఒకవేళ అది 3 ప్రాపర్టీస్ అంటే కంటిన్యూస్ అంటారు. కంటిన్యూస్ అంటే దాని అర్థం ఏంటి? త్రూ అవుట్ దట్ పర్టికులర్ ఇంటర్వల్ a, b ఇట్ ఈస్ హ్యావింగ్ సేమ్ ప్రాపర్టీస్ అన్నట్టు. ఇప్పుడు ఫ్లో ఆఫ్ ఎ వాటర్ ఆర్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఇవన్నీ ఏంటి అని అంటే యూనిఫామ్గా మూవ్ అవుతూ ఉంటాయి. చేంజెస్ అనేది కనబడదు మనకి. అట్లా చేంజెస్ లేకుండా కనుక యూనిఫామ్గా ఉంటే అట్లాంటి ఫంక్షన్ ఏమంటారంటే కంటిన్యూస్ అని అంటారు. సో దట్ షుడ్ బి కంటిన్యూస్ ఇన్ ద క్లోజ్డ్ ఇంటర్వల్ a, b. డిఫరెన్షియబుల్ అంటే మనం డెరివేటివ్ కనుక క్యాలిక్యులేషన్ చేయగలిగితే అది డిఫరెన్షియబుల్ అవుతుంది. దట్టు ఇన్ ఓపెన్ ఇంటర్వల్ అన్నారు. అవును, మీకు ఈ క్లోజ్డ్ ఇంటర్వల్కి ఓపెన్ ఇంటర్వల్కి ఏమైనా డిఫరెన్స్ తెలుసా? మామూలుగా క్లోజ్డ్ ఇంటర్వల్ అంటే దాని అర్థం ఏంటి అని అంటే ఏ నుంచి స్టార్ట్ చేసి బి వరకు ఎండ్ చేస్తారు ఈ మధ్యలో అన్నట్టు. అంటే ఎండ్ పాయింట్స్ అనేది ఇంక్లూడ్ అవుతాయి. అదే మనం ఓపెన్ ఇంటర్వల్ అని అనుకోండి, ఏ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది బి లోపే. అంటే ఇక్కడ ఈ ఎండ్ పాయింట్స్ ఆర్ ఎక్స్క్లూడెడ్ అంటారు, ఇంక్లూడ్ కాదు ఇక్కడ. సో ఓపెన్ ఇంటర్వల్ అంటేనో ఇంక్లూడ్ కావు, క్లోజ్డ్ ఇంటర్వల్ అన్నప్పుడు ఇంక్లూడ్ అవుతాయి అన్నట్టు. సో కంటిన్యూస్ ఎప్పుడైనా కానీ క్లోజ్డ్ ఇంటర్వల్లోనే ఉంటుంది, అండ్ డిఫరెన్షియబుల్ అనేది ఎప్పుడైనా కానీ ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది అన్నట్టు. ఈ రెండు ప్రాపర్టీస్తో పాటు ఇట్ హ్యాస్ టు సాటిస్ఫై అనదర్ ప్రాపర్టీ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఈ 3 ప్రాపర్టీస్ ఎప్పుడైతే ఫంక్షన్ సాటిస్ఫై చేస్తుందో ఇమీడియట్లీ దేర్ ఎగ్జిస్ట్ అట్లీస్ట్ 1 పాయింట్. అట్లీస్ట్ 1 పాయింట్ అంటే కనీసం ఒక్క పాయింట్ అన్న ఉంటుంది ఓపెన్ ఇంటర్వల్లో. సి అనే పాయింట్ ఉంటుందట. ఎట్లా కండిషన్ అంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 టైప్లో అని అన్నారు. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుంటూ ఎగ్జామినేషన్ ఏం చేస్తాడంటే వెరిఫై రోల్స్ థీరం అంటాడు. వెరిఫై రోల్స్ థీరం అంటే ఏంటి? ముందు ఈ 3 ప్రాపర్టీస్ అవుతున్నాయా లేదా అని చెక్ చేసి ఒకవేళ 3 ప్రాపర్టీస్ కనుక సాటిస్ఫై అయితే డెఫినెట్గా సి అనే పాయింట్ ఇట్లా ఓపెన్ ఇంటర్వల్లో ఉంటుంది అని మనం చూపించాలి. దాన్ని ఏమంటారంటే వెరిఫికేషన్ అని అంటారు. సో మనకి రోల్స్ మీన్ వాల్యూ థీరం అని సెపరేట్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు ప్రాబ్లంకి. ఇమీడియట్గా దానికి ఒక ఇంటర్వల్ ఇస్తారు. వితౌట్ గివింగ్ ద ఇంటర్వల్ జనరల్ దే వోంట్ గివ్ యూ ఎనీ ప్రాబ్లం ఇన్ ద జనరలైజ్డ్ మీన్ వాల్యూ థీరం. అంటే మీన్ వాల్యూ థీరమ్స్ ఏది చేసినా అది జనరలైజ్డ్ అయినా సెంట్రలైజ్డ్ అయినా డెఫినెట్లీ దే విల్ గివ్ యూ 1 ఇంటర్వల్. ఆ ఇంటర్వల్ ఇస్తారు. సో ఇప్పుడు ఆ ఇంటర్వల్ని యూజ్ చేసుకుంటూ మనం ఇది చేస్తాం ఇక్కడ. ఓకే, షల్ ఐ టేక్ 1 ప్రాబ్లమ్ నౌ? తీసుకోనా? రైట్, నౌ యూ రైట్ ఓ ప్రాబ్లం రాయండి. ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా వింటే, అఫ్ కోర్స్ ఆల్రెడీ మీరు ఇంటర్మీడియట్లో చేశారు, కానీ దానికి దీనికి కొంచెం మనకు తేడా కనబడుతుంది. సో వెరిఫై రోల్స్ మీన్ వాల్యూ థీరం. వెరిఫై రోల్స్ మీన్ వాల్యూ థీరం for f of x equal to they have given a function. So it is 8x cube minus 6x square minus 2x plus 1 in the interval. So in the interval 0, 1 వాళ్ళొక ఇంటర్వల్ ఇచ్చారు. దాంట్లో మనం రోల్స్ థీరాన్ని వెరిఫై చేయాలి. సో సొల్యూషన్లో నేను ఈ ఫస్ట్ ప్రాబ్లంకి నీట్గా రాస్తాను. సేమ్ మిగతా ఏజ్ చేసినా ఇదే మోడల్లో వెళ్ళాలి. సో దే హ్యావ్ గివెన్ ఏ ఫంక్షన్ అండ్ ఇంటర్వల్ ఈజ్ గివెన్. సో రోల్స్ థీరాన్ని చెక్ చేయాలి అంటే ఆ 3 ప్రాపర్టీస్ మనకి సాటిస్ఫై అవుతున్నాయా లేదా అన్నది చెక్ చేస్తారు. చూద్దాం ఒక్కొక్కటి. సో ముందు సొల్యూషన్లోకి వచ్చేసి గివెన్ వాట్ దే హ్యావ్ గివెన్ ద ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ దే హ్యావ్ గివెన్ ఇట్ ఈస్ 8x cube minus 6x square minus 2x plus 1 and they have given 1 interval. Actually interval అనేది a, b ఉండాలి, కానీ a, b బదులు వాళ్ళు ఏం చేశారంటే 0, 1 అని ఇచ్చారు. దీని అర్థం ఏంటి? a ఈక్వల్ టు 0 లోవర్ లిమిట్, b ఈక్వల్ టు అప్పర్ లిమిట్ 1. ఇది మనకి ఇచ్చారు. ఇది ఫస్ట్. ఇప్పుడు నేను ఫస్ట్ ప్రాపర్టీకి వెళ్తాను. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ ప్రాపర్టీ? యాజ్ పర్ రోల్స్ థీరం ఫస్ట్ ప్రాపర్టీ ఇట్ షుడ్ బి కంటిన్యూస్. కంటిన్యూస్ అంటే ఎట్లా చెక్ చేయాలని అనుకోకండి. మనకి ఏ ఫంక్షన్ ఇచ్చినా
ఆ ఫంక్షన్ అనేది ఇట్లా పాలినామియల్ టైప్లో రాశారు. పాలినామియల్ అంటే ఒక ఎక్స్పాన్షన్ టైప్లో కనుక ఉండేది ఉంటే అది ఆటోమేటిక్గా మనకి కంటిన్యూస్ అవుతుంది, మనం సెపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమని రాస్తారంటే ఒక సింపుల్ ఒక స్టేట్మెంట్ రాయండి. సిన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఏ పాలినామియల్ ఇన్ ఎక్స్, ఎక్స్లలో ఉంది ఒక పాలినామియల్ అనేది. సో ఇట్ ఈస్ కంటిన్యూస్ ఇన్ ఎప్పుడైనా కానీ కంటిన్యూస్ అనేది క్లోజ్డ్ ఇంటర్వల్లో చెప్పాలి. మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి అంటే 0,1. సో ప్రతి ప్రాబ్లం ఏదైనా ఇవ్వనివ్వండి, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని రాస్తారంటే యాజ్ ఇట్ ఈస్ ఏ పాలినామియల్, సో డెఫినెట్లీ ఇట్ ఈస్ కంటిన్యూస్. సో ఫస్ట్ ప్రాపర్టీ ఆటోమేటిక్గా ఓకే అవుతుంది. సెకండ్ ప్రాపర్టీ ఏంటి, అది డిఫరెన్షియబుల్ అవుతుందా కాదా అన్నది కావాలి, అంటే డెరివేటివ్ వస్తుందా అన్నది. సో ఇన్ ఆర్డర్ టు ఎంటర్ ఇన్ టు సెకండ్ వన్, ఐఎమ్ జస్ట్ క్యాలిక్యులేటింగ్, కన్సిడర్ f dash of x. The meaning of f dash is dy dx of your f of x value. డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో మీకు డెరివేటివ్స్ ఐడియా ఉన్నాయి కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, మనకి ఇచ్చిన ఫంక్షన్ 8x³ మైనస్ 6x² మైనస్ 2x ప్లస్ 1, ఇది ఫంక్షన్. దీన్ని డెరివేటివ్ చేస్తారు. డెరివేటివ్ చేసేటప్పుడు ఆ కాన్స్టెంట్ 8 పక్కకు పెడుతుంది. x³ డెరివేటివ్ ఇస్ నథింగ్ బట్ 3x² minus 6 into x² డెరివేటివ్ 2x minus 2 constant x derivative 1 plus 1 derivative constant derivative is 0. So you are getting the answer 24x² minus 12x minus 2. అంతే. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఫంక్షన్ ని డెరివేటివ్ చేయగలుగుతున్నాం కాబట్టి దేర్ ఫోర్ యూ కెన్ సే దట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ డిఫరెన్షియబుల్. మనం డెరివేటివ్ చేస్తున్నాం కాబట్టి సో కంపల్సరీ ఇట్ ఈస్ డిఫరెన్షియబుల్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్. సేమ్ ఇంటర్వల్లో ఓపెన్ రాయండి 0,1. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ ఇన్ క్లోజ్డ్, డిఫరెన్షియబుల్ ఇన్ ఓపెన్. సో సెకండ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. వాట్ అబౌట్ ద థర్డ్ ప్రాపర్టీ, f of a is equal to f of b. అది మనం ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్, నవ్ ఐ యామ్ టేకింగ్ f of a. The meaning of f of a is in your f of x you are substituting x equal to a అన్నట్టు దాని అర్థం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ యువర్ f of x, 8x³ minus 6x² minus 2x plus 1. There you are substituting x equal to, what is your a value? ఏ అంటే ఏంటి, లోవర్ లిమిట్ మనం అనుకున్నాం చూడండి స్టార్టింగ్, సో 0, అది 0 రాస్తారు. డైరెక్ట్లీ యూ సబ్స్టిట్యూట్ x ఈక్వల్ టు 0 ఇన్ యువర్ గివెన్ ఫంక్షన్. 0 అవుతుంది, మైనస్ 0 అవుతుంది, ప్లస్ 1. సో ఫైనల్ యూ ఆర్ గెటింగ్ ద ఆన్సర్ ఇస్ 1. సేమ్ అట్లాగే యూ గో ఫర్ ద నెక్స్ట్ వన్, ఎఫ్ ఆఫ్ బి. దట్ మీనింగ్ ఇస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు బి. చూద్దాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, 8x³ minus 6x² minus 2x plus 1. అక్కడ x ఈక్వల్ టు b అన్నారు. b అంటే ఏంటి అని అంటే మనకు అప్పర్ లిమిట్ రాయాలి. వాట్ ఈస్ యువర్ అప్పర్ లిమిట్, 1. మనకి ఏదైతే ఇంటర్వల్ ఇచ్చారో అదే రాస్తారు. సో ఇక్కడ నేను డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది 8 అవుతుంది, minus 6 minus 2 plus 1. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్, సో అది 1 అవుతుంది. ఓకేనా. సో ఈ రెండు వాల్యూస్ సేమ్ వచ్చాయి. సో దేర్ ఫోర్ f of a that is exactly equal to f of b. ఓకే, మొత్తానికి చూడండి, మనకి ఫస్ట్ ప్రాపర్టీ కంటిన్యూస్ అయిపోయింది, సెకండ్ డిఫరెన్షియబుల్, థర్డ్ f of a ఈక్వల్ టు f of b. సో అన్ని ప్రాపర్టీస్ అయిపోయాయి కాబట్టి దేర్ ఫోర్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రోల్స్ మీన్ వాల్యూ థీరం, ఆర్ సాటిస్ఫైడ్. సో 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా హెన్స్ దేర్ ఎగ్జిస్ట్, యాజ్ పర్ ద రూల్, దేర్ ఎగ్జిస్ట్ ఎట్లీస్ట్ 1 పాయింట్, సి బిలాంగ్స్ టు ఓపెన్ ఇంటర్వల్. మనకి ఇచ్చింది 0,1. such that కండిషన్ ఏంటి, f dash of c it is equal to 0. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేటట్టుగా సి వాల్యూ ఉంటుంది అని అంటున్నారు వాళ్ళు. సో అందుకని నేను ఏం చేస్తానంటే అదే కండిషన్ని బేస్ చేసుకుంటే ఇప్పుడు కన్సిడర్
f dash of c, it is equal to 0. The meaning of f dash is f dash of x at x equal to c, that is equal to 0. అది దాని అర్థం. సో ఇప్పుడు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఆల్రెడీ మనం ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ క్యాలిక్యులేషన్ చేసాం. వాట్ ఈస్ యువర్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్? వీ హ్యావ్ క్యాలిక్యులేటెడ్ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఉంది చూడండి, 24x² మైనస్ 12x మైనస్ 2. అక్కడ ఏదైతే ఉందో సేమ్ అదే ఇక్కడ రాసేస్తారు. సో ఐఎమ్ డైరెక్ట్లీ రైటింగ్ ఇట్స్ వాల్యూ. సో డైరెక్ట్లీ సేమ్ అక్కడ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను నేను. దిస్ ఈజ్ x ఈక్వల్ టు c అని రాసి దట్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్లో x ఈక్వల్ టు c రాస్తారు. ఏమవుతుంది? 24c² మైనస్ 12c మైనస్ 2 ఈక్వల్ టు 0. లేకపోతే దీంట్లో ఆ 2 అనేది కామన్ తీస్తే మనకి మిగిలింది ఏంటంటే 12c² మైనస్ 6c మైనస్ 1 ఈక్వల్ టు 0. సో 2 అనేది 0 కాదు కాబట్టి 12c² మైనస్ 6c మైనస్ 1 ఈక్వల్ టు 0. సో హౌ మెనీ c వాల్యూస్ యూ ఆర్ గెటింగ్ నౌ? c² ఉంది కాబట్టి 2 వాల్యూస్ వస్తాయి మనకి. యూ కెన్ ఓపెన్ యువర్ క్యాలిక్యులేటర్ అండ్ డైరెక్ట్లీ ఫైండ్ అవుట్ ద రూట్స్. మనం స్టార్టింగ్ లో చేసాం కదా, ఒక ఐగన్ వాల్యూస్ ఐగన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు రూట్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలన్నది ఒకటి ఉంటుంది. నాకు ఏం వాల్యూస్ వస్తాయో చెప్పండి. 3 ప్లస్ రూట్ 21/12 సార్. దాన్ని ఇంకా సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 0.63. ఇంకొకటి 3 మైనస్ రూట్ 21/12. దాన్ని సింప్లిఫై చేస్తే మైనస్ 0.131. 0.131. ఈ 2 వాల్యూస్ వచ్చాయమ్మ. వాళ్ళు ఏమన్నారు అంటే అట్లీస్ట్ 1 పాయింట్, అంటే కనీసం 1 పాయింట్ అన్న ఉంటుంది అన్నారు. ఇక్కడ 2 పాయింట్స్ వచ్చాయి. ఈ రెండిట్లలో ఏముంటుంది అన్నది కావాలి మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి చెప్పండి. యాక్చువల్గా మనకి ఇచ్చిన ఇంటర్వల్ ఏంటి? 0,1. ఇది లోవర్ లిమిట్, ఇది అప్పర్ లిమిట్ అన్నట్టు. ఇప్పుడు ఈ మధ్యలో అంటే 0 నుంచి 1 మధ్యలో, ఈ మధ్యలోనే ఫస్ట్ పాయింట్ ఉంటుందా సెకండ్ పాయింట్ ఉంటుందా చెప్పండి. ఫస్ట్ పాయింట్ సార్. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ లేదు కాబట్టి ఆటోమేటికల్లీ 0.63 మాత్రం ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో దేర్ ఫోర్ యూ కెన్ సే దట్ c that is equal to 0.63 that definitely belongs to open interval 0,1 అని అంటారు. అంటే మనకు వచ్చిన మొత్తం 2 పాయింట్స్ ఉండొచ్చు, కానీ కనీసం 1 పాయింట్ అయినా గ్యారంటీగా ఉంటుంది. ఎప్పుడు గ్యారంటీగా ఉంటుంది? 3 ప్రాపర్టీస్ ఎప్పుడైతే సాటిస్ఫై చేస్తాయో డెఫినెట్లీ యూ కెన్ సే దట్ అట్లీస్ట్ 1 పాయింట్ ఎగ్జిస్ట్ ఇన్ ద ఓపెన్ ఇంటర్వల్ అన్నట్టు. సో అక్కడ మనకు ఆన్సర్ వచ్చింది కాబట్టి దేర్ ఫోర్ ఫర్ ద గివెన్ ఫంక్షన్ Rolle's theorem is verified అది చెప్తారు. ఇది లాంగ్ ఆన్సర్ లో అడుగుతారు, గ్యారంటీ ప్రాబ్లం ఇది. ఎట్లా ఈజీగా లేదు. కొంచెం ఏంటి అని అంటే జాగ్రత్తగా ఈ 3 పాయింట్స్ మాత్రం చెక్ చేయండి. కంటిన్యూస్ ఎట్లాగా ఆటోమేటిక్ అవుతుంది, డెరివేటివ్ చేస్తే డిఫరెన్షియబుల్ అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఏ అనేది ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందా కాదా చెక్ చేయండి. 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై కాగానే ఇమీడియట్లీ యు ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద సి పాయింట్. ఈ సి పాయింట్ ఎప్పుడు వస్తుందంటే ఎఫ్ డాష్ ఆఫ్ సి ఈక్వల్ టు 0 అయినప్పుడు వస్తుంది. దాన్ని జస్ట్ సింప్లిఫై చేయండి. ఎన్ని వాల్యూస్ అన్నా రానివ్వండి, మనకి ఇచ్చిన ఇంటర్వల్లో ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రం సెలెక్ట్ చేయండి, అన్ని సెలెక్ట్ చేయకూడదు. ఒకవేళ అన్ని కనుక రెండింటి మధ్యలో ఉంటే అన్ని సెలెక్ట్ చేస్తారు. అట్లీస్ట్ అన్నారు కాబట్టి డెఫినెట్లీ 1 పాయింట్ అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అన్నట్టు. ఓకేనా? ఇది రాసేయండి సొల్యూషన్లో. సార్ ఎగ్జామ్ లో రోలీస్ థియరం ఏ పాయింట్ కాడ నాట్ అప్లికేబుల్ అని అడిగితే ఇక్కడ మనం నెగటివ్ తీసుకొని ఇక్కడ అప్లికేబుల్ కాదని చెప్పాలా సార్? చెప్పొచ్చు. మళ్ళీ డిస్కంటిన్యూస్ పాయింట్ అని అడిగితే సార్ లేదు జనరల్ గా అంత దూరం దాకా పోడు. కానీ ఇంకొకసారి ఏమవుతుందంటే ఈ 3 ప్రాపర్టీస్ కూడా సాటిస్ఫై కాకుండా కొన్ని ఉంటాయి. అప్పుడు ఈ 3 ప్రాపర్టీస్ సాటిస్ఫై, ఏ ఒక్క ప్రాపర్టీ ఫెయిల్ అయినా యూ కెన్ డైరెక్ట్లీ సే దట్ రోల్స్ థియరమ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ అని చెప్తారు. మీరు మళ్ళీ ముందుకు వెళ్ళకూడదు. 3 ప్రాపర్టీస్ ఓకే అయితేనే సి పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే సార్. ఓకే.
కంప్లీటెడ్ సార్. కంప్లీటెడ్ సార్. సార్ లాస్ట్ వరకా? ఎస్ సార్. సార్ ఫస్ట్ కండిషన్ అన్ని ప్రాబ్లమ్స్కి సాటిస్ఫై అవుతుంది, అన్నిటికీ అవుతుంది. ఏ ఫంక్షన్ ఇచ్చినా పాలినామియల్ అనేది కంటిన్యూస్ అని మనకు ఆల్రెడీ ఒక స్టాండర్డ్ ప్రూఫ్ ఉంది కాబట్టి మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్టు. ఓకేనా? నాకు ఇంకో ప్రాబ్లం తీసుకోండి, ఓ చిన్నది. 5 సార్ నిమిషాల్లో ఎగ్జామ్ లో నాకు మనకి ఉన్న క్వశ్చన్స్ ఇస్తారా సార్? ఏమండి ఎగ్జామ్లో మనకి ఉన్న క్వశ్చన్స్ ఇస్తారా లేకుంటే వాల్యూస్ కి ఏమైనా చేంజ్ చేస్తారా? జస్ట్ వాల్యూ చేంజ్ అవుతాయి, ఆ మోడల్లో వస్తాయి అన్నట్టు. ఓకే సార్. ఓకే, వెరిఫై రోల్స్ మీన్ వాల్యూ థీరం. Verify Rolle's mean value theorem for f of x equal to 2x cube plus x square minus 4x minus 2 in the interval minus root 3 plus root 3. చేయండి, మీకు జస్ట్ ఐడియా ఉండడానికి. ఏం లేదు, మనకి ఇచ్చింది ఏంటి, సేమ్ ఇంతకుముందు ప్రాబ్లం లాగానే మన ఫంక్షన్ రాయండి. ఆ ఇంటర్వల్లో మనకి లోవర్ లిమిట్ ఏ అనుకోండి, అప్పర్ లిమిట్ బి. ఎట్లాగ అది పాలినామియలే కాబట్టి అది కంటిన్యూస్ అవుతుంది. సెకండ్ది డిఫరెన్షియబుల్ అవుతుందా కదా చెక్ చేయండి. థర్డ్ది ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందా లేదా. ఈ 3 ఓకే అయితే యు ఐడెంటిఫై యువర్ సి వాల్యూ. చేస్తున్నారమ్మా? చేస్తున్నాం సార్. సార్ మన గ్యారంటీగా ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫంక్షన్ ఇస్తారు, దాని ఇంటర్వల్ ఇస్తారు అన్నట్టు. సో ఫస్ట్ ప్రాపర్టీ ఓకే కదా, కంటిన్యూస్ అయింది. సార్ సెకండ్ది డిఫరెన్షియబుల్ అవుతుందా, ఆ డెరివేటివ్ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది, సార్ 6x స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 4 అని 6x వస్తుంది. స్క్వేర్ ప్లస్ 2a minus 4. సార్ సో డిఫరెన్షియబుల్ కూడా ఓకే. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఏ. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్ టు ఏ అని రాస్తారు. ఇక్కడ ఏ అంటే ఏంటి, మైనస్ రూట్ 3. క్యాలిక్యులేటర్ యూజ్ చేయండి, మీకు ఒక ఆన్సర్ వస్తుంది. మైనస్ రూట్ 3, ఎక్స్ ఎక్కడ ఉంటే అక్కడ మైనస్ రూట్ 3 రాయండి. అట్లాగే ఎఫ్ ఆఫ్ బి అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ ఈక్వల్ టు బి అని రాస్తారు. ఇక్కడ బి అంటే ఏంటి అంటే రూట్ 3 ప్లస్ రూట్ 3. మనస్సును ఏమొచ్చిందమ్మా ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ? రూట్ 5 minus 2. 5 root 3 minus 2 సార్. 5 రూట్ 3 మైనస్ 2 కాదు 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 ప్లస్ 10 root 3 plus 1 వచ్చింది సార్. కాదు, x1 is equal to 2/3 సార్. 14 plus 2 root 3 sir. కాదు. సార్ x1 is equal to 2/3 సార్. ax1 అంటే మనకి డిఫరెన్షియబుల్ చేసిన తర్వాత 2 పాయింట్స్ వస్తాయి కదా సార్. 2 పాయింట్స్ అని కాదు, అక్కడ మనకు రూట్స్ అవసరం లేదు కదా, దాన్ని అక్కడనే ఆ డిఫరెన్షియేషన్ చేసి వదిలిపెట్టండి. ఓకే సార్. ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అవుతుందా కదా చెక్ చేస్తాం.
మనం ఎంతమంది చేసాం చూడు. ఎఫ్ ఆఫ్ ఏ అంటే మనకి ఇచ్చిన ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్ టు √3. అమ్మ అక్కడ రాసేటప్పుడు -√3 ఉంది. -√3 హోల్ క్యూబ్ అంటే దాని అర్థం ఏంటి? -3√3 అవుతుంది. అది -3√3. దాని ముందు 2 ఉన్నది కాబట్టి సార్ ఎఫ్ ఆఫ్ సార్ ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 21 + 4√3 - 2 -14 √3 + 1. కాదు -2√3 + 1 అని వస్తుంది. ఎఫ్ ఆఫ్ ఏ అనేది మళ్ళా 1 + 2√3. ఇక్కడ మీకు ఎఫ్ ఆఫ్ ఏ వచ్చిందంటే మరి దాన్ని సింపుల్గా క్యాలిక్యులేటర్ యూజ్ చేయమని అందుకే చెప్పాను. ఎఫ్ ఆఫ్ ఏ వస్తుంది -2√3 + 1 అని ఉంటుంది. ఎఫ్ ఆఫ్ బి వచ్చేసి 2√3 + 1 అని వస్తుంది. ఇది వస్తుంది. అక్కడ ఏం లేదు, ఎక్స్ ఉండే దగ్గర ఒకసారి -√3 రాయండి అండ్ ఇంకొకసారి ఎక్స్ ఉండే దగ్గర √3 రాయండి. ఒకవేళ మీకు √3 రాయడం కష్టం అనిపిస్తే √3 అంటే వాల్యూ ఎంత వస్తుంది క్యాలిక్యులేటర్లో కొట్టి చూడండి. 1.7లలో వస్తుంది. అదే వాల్యూ తీసుకెళ్ళి అక్కడ రాయండి. ఒకదానికో ముందు మైనస్ ఉంది, ఇంకో దానికి లేదు. అది జాగ్రత్త. క్యూబ్ తీసుకున్నప్పుడు మైనస్ వస్తుంది, స్క్వేర్కి ప్రాబ్లం లేదు. ఎక్స్ అంటే మళ్ళీ మైనస్ అట్లాగే ఉంటుంది. సో ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఏ అనేది నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి. ఈ ప్రాపర్టీ సాటిస్ఫై కావట్లేదు. అప్పుడు కానప్పుడు ఏం చేస్తామంటే అక్కడ ఒక స్టేట్మెంట్ రాయండి. ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రోల్స్ థీరం ఆర్ నాట్ సాటిస్ఫైడ్ అనండి. ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ రోల్స్ థీరం ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మరి అది సాటిస్ఫై కానప్పుడు సి అనే పాయింట్ ఉండదు అక్కడ. అప్పుడు చేయకండి ఏం, యూ కెన్ లీవ్ యాజ్ ఇట్ ఈస్. రాజేశ్వర్ అర్థమవుతుందమ్మా? Yes, sir. కరెక్టేనా నేను రాసిన ఎఫ్ ఆఫ్ ఏ వాల్యూ? Yes, sir. సో అక్కడ ఏ ఒక్క ప్రాపర్టీ ఫెయిల్ అయినా బెటర్ డోంట్ క్యాలిక్యులేట్ సి. నేను ఒక ప్రాబ్లం మీకు హోంవర్క్ ఇస్తున్నానమ్మా. సేమ్ అదే ఫంక్షన్ ఇచ్చాను, కాకపోతే ఇంటర్వల్ ఒకటి చేంజ్ చేశాను నేను. -√2 ఒకటి. లాస్ట్ స్టేట్మెంట్ మళ్ళీ ఒకసారి చెప్పమంటారా? ఎఫ్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ బి అని రాసి, therefore all the properties of Rolle's theorem are not satisfied. All the properties of Rolle's theorem are not satisfied అని చెప్పి వదిలిపెట్టేస్తే సరిపోతుంది. ఏం రాయకండి. సి వాల్యూ రాదు. రావట్లేదు ఎఫ్ ఆఫ్ ఏ. ఆ వాల్యూ వస్తుంది. నేను సబ్స్టిట్యూట్ చేస్తాను. ఒక్కసారి చూడండి. అదే అమ్మాయికి డౌట్ ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఏ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాసి, ఎక్స్ ఈక్వల్ టు ఏ కదమ్మా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? 2x³ + x² -4x. ఇక్కడ ఎక్స్ ఈక్వల్ టు -√3 రాయాలి. అంటే నేను రాస్తా 2 × -√3 హోల్ క్యూబ్ ప్లస్ -√3 హోల్ స్క్వేర్ -4 × -√3 -2 అన్నట్టు. ఇది ఏమవుతుందంటే ఇది మైనస్ అవుతుంది. √3 హోల్ క్యూబ్ అంటే ఏమవుతుందనంటే మనకి √3 హోల్ స్క్వేర్ అంటే 3 అవుతుంది. అంటే 2 × 3√3 అవుతుంది. ఇది ఓన్లీ 3 అవుతుంది. ఇది మైనస్ పోతే +4√3 అవుతుంది. ఇది -2. సో ఇది ఏమవుతుందంటే -6√3. ఇది +1 ఉంటుంది, ఇది +4√3 ఉంటుంది. లేదా దీంట్లో మనకి ఇప్పుడు ఏమవుతుందంటే -2√3 +1. సేమ్ అక్కడ అదే కదా వచ్చింది. అట్లాగే ఎఫ్ ఆఫ్ బి కూడా చెక్ చేస్తారు అన్నమాట. ఓకేనా? ఓకే సార్.
అమ్మ ఈ ప్రాబ్లం హోంవర్క్ తీసుకోండి అమ్మ. సేమ్ ఫంక్షన్ ఇచ్చాను, కొంచెం చేంజ్ చేశాను అంతే. Is it completed? All of you? Is your doubt is clear?